బట్టలూడదీసి నిలబెడతానని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినేలా జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పోలీసులను అవమానించడమే అని మండిపడ్డారు. పోలీసులను బట్టలూడదీస్తారని బెదిరించడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని అన్నారు. జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్ లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా మమ్మల్ని ఒక చిన్న మాట అన్న ఆనవాళ్ళు మేము చాలా గౌరవంగా మమ్మల్ని గౌరవించేవాళ్ళు ఆ రోజుల్లో కూడా. అట్లాగే చాలా అనేకమైన ముఖ్యమంత్రుల దగ్గర మేము పనిచేసాం. గతంలో మీ ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా పనిచేసాం. అంటే నేనేమంటానంటే చట్టము ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు ఎవరి ఇష్ట ప్రకారంగా శాంతి పద్ధతులు మనమే చేసుకొని మన దగ్గరే అధికారం ఉందని చెప్పేసి మనం రాజకీయ వ్యవస్థల రాజరికంగా పాత రోజుల్లో ఉండే కదా, రాజు ఏం చెప్తే అదే శాసనం అయ్యేది. అట్లా కాదు కదా. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడినప్పుడే దాన్ని మనోగడి ముందుకెళ్తా ఉంటది. అందుకని చట్టం ఏదైనా ఉందంటే చట్టం పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అది మేము తప్పు చేసినా లేకపోతే ఇంకెవరు తప్పు చేసినా దయచేసి అందరం కూడా చట్టాన్ని గౌరవించాం, ఆ చట్టపరంగా పోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఏ రోజు కూడా మమ్మల్ని ఒక చిన్న మాట అన్న ఆనవాళ్ళు మేము